అందరికీ నమస్తే. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను మీ నవీన్ తేజ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చర్చల్లో ఒకటే వాలంటీర్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతకు ముందున్నటువంటి వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తారా లేక తీసేస్తారా అనే చర్చ ప్రస్తుతం అయితే జరుగుతుంది. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలలో ఒకటి ఈ వాలంటీర్లని కొనసాగించడం. చంద్రబాబు నాయుడు ఏదైతే ఎన్నికల ముందు ప్రచారంలో వాలంటీర్లని కొనసాగిస్తాం, అంతేకాకుండా వాలంటీర్లకి 10,000 జీతం పెంచుతామని చెప్పినా కూడా ఈ వాలంటీర్లు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటల్ని పెడచెవిన పెట్టి నాడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వైసీపీ నాయకుల మాటలు విని వారంతా కూడా రాజీనామా చేశారు. మరి కొంతమంది రాజీనామా చేయకుండా అలాగే ఉండిపోయారు. అయితే ఇక్కడ ఎవరైతే రాజీనామా చేశారో అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకునేటువంటి అవకాశం లేదు. దేనికంటే వీరు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరందరూ రాజీనామా చేసి ఎమ్మెల్యేలని కలిసి, ఏది ప్రస్తుతం కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని కలిసి నాడు వైసీపీ ఎమ్మెల్యేలు మా చేత బలవంతంగా రాజీనామా చేయించారు, మాకు ఇష్టం లేకపోయినా సరే వారి మాటలు విని మేమంతా రాజీనామా చేసామని చెప్పినప్పటికీ కూడా వీరందరూ అప్పుడు రాజీనామా చేయటమే కాకుండా ప్రత్యక్షంగా వైసీపీ తరపున ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు. ఇది ఎవరు కాదన్నా అవునన్నా పచ్చి నిజం. ఇది ఇలాంటి వారిని ఎలాగా తిరిగి తీసుకుంటారు? ఇలా చేసిన వారిని ఎలాగా వారి రాజీనామాలని ఉపసంహరించుకుంటారు అంటే ప్రశ్నార్థకం. ఇక మ్యాక్సిమం ఈ రాజీనామా చేసిన వాళ్ళని తిరిగి తీసుకునేటువంటి ప్రసక్తే ఉండదు. ఇక రాజీనామా చేయకుండా మిగిలిపోయి ఉన్నవారి సంగతి ఏంటి అంటే, ఇప్పుడు 1వ తారీఖు వస్తుంది. ఒకవేళ వాలంటీర్లు కనుక కొనసాగిస్తే రేపు వచ్చే పెన్షన్లు, అంటే రేపు 1వ తారీఖుని ఇచ్చేటువంటి పెన్షన్ని వాలంటీర్ చేతే పంచాలి కదా. అలా పంచకుండా సచివాలయ సిబ్బంది పంచుతారని మంత్రులు చెబుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట తప్పాడని వైసీపీ సోషల్ మీడియా అనేకమైనటువంటి ప్రచారాలు చేస్తున్నాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఎన్నికల ముందు ఏ హామీలు అయితే ఇచ్చారో వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చేటువంటి పనిలో ఉన్నారు. కొత్తగా టీం ఏర్పడింది, క్యాబినెట్ ఏర్పడింది. మొన్న మొట్టమొదటిగా క్యాబినెట్ సమావేశం కూడా జరిగింది. అయితే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో, అంటే మొదటి సంతకం డిఎస్సి పైనే పెడతానని చెప్పారు. ఆయన మాట అన్నట్టుగానే మొట్టమొదటి సంతకం డిఎస్సి మీదే పెట్టారు. ఒక్క డిఎస్సి మీదే పెట్టడమే కాకుండా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు పైన, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ పైన, ఇంకోటి పెన్షన్ని 4,000 పెంచుతూ ఈ 4 మీద కూడా సంతకాలు చేసి వాటిని అమలు చేసేటువంటి పనిలో పడ్డారు. అంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని నెరవేర్చేటువంటి దిశగా ఆయన పనిచేస్తున్నారనేది ఇక్కడ మనకి క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. 16,340 టీచర్ పోస్టు భర్తీలకి త్వరలో నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. అయితే ఇలా ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా ఏ విధంగా నెరవేర్చాలి, ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా నెరవేర్చడంలో తన సిన్సియారిటీని ప్రూవ్ చేసుకుంటున్నారు. వాలంటీర్లని కొనసాగిస్తామని, అంతేకాకుండా ప్రతి వాలంటీర్కి కూడా నెలకి 10,000 జీతం అందిస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే చెప్పింది చెప్పినట్టుగానే నిరూపిస్తారు. కానీ ఇక్కడ ఒక మెలిక ఉంది. అదేంటంటే గతంలో వీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాలంటీర్ల మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. అప్పుడు వాలంటీర్లు వారి యొక్క విధులను ప్రజల కోసం కాకుండా పార్టీ నాయకుల కోసం కృషి చేయటంలో ఉపయోగించారు. అనేకమైనటువంటి దురాఘాతాలకు పాల్పడ్డారని, అంతేకాకుండా ప్రతి వాలంటీర్ దగ్గర ప్రతి ఇంటికి సంబంధించినటువంటి డేటా ఉంటుంది, ఆ డేటా చోరీ అవుతుంది అనేటువంటి ఆరోపణలు గతంలో చేశారు. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు వీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇలాంటివే వీరు ఎదుర్కోకూడదు. కాబట్టి వీటన్నిటినీ ఏ విధంగా చేయాలి, అసలు వాలంటీర్లు ఒక విధుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వారికి ఇచ్చేటువంటి బాధ్యతలు ఎలా ఉండాలి, అంతేకాకుండా వాలంటీర్లకి కనీస విద్యార్హతగా పెట్టడం వైపు కూడా వీరు ఆలోచిస్తున్నారు.
వీటన్నిటినీ అధ్యయనం చేసిన తర్వాత వాలంటీర్లని ఖచ్చితంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక వ్యవస్థ నూతనంగా స్టార్ట్ చేస్తే అది ఆషామాషిగా ఉండదు. దాన్ని పకడ్బందీగా ఎవరూ వేలెత్తి చూపలేనంత పటిష్టంగా ఆ వ్యవస్థని నిర్మిస్తారు ఆయన. గతంలో వైసీపీ వాలంటీర్లని నియమించేటప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు వీరు పాటించలేదు. ఒకే ఒక్క నియమంతో వాలంటీర్లని ఎన్నుకున్నారు. అది పార్టీ కార్యకర్త అయితే మాత్రం చాలు, పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరికి కూడా వాలంటీరు పదవి ఇచ్చారు తప్ప పార్టీ ఇతరులకు వాలంటీర్లుగా తీసుకోలేదు. అయితే వాలంటీర్లు నియమించే విషయంలో చంద్రబాబు నాయుడు చాలా కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఎవరో వేలెత్తి చూపేటువంటి అవకాశం లేకుండా ఫ్యూచర్లో వేరే పార్టీ వచ్చినప్పుడు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థని తప్పుపట్టే విధంగా ఉండకూడదని ఈయన ఆలోచిస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఇప్పుడు రాజీనామా చేయకుండా మిగిలిపోయి ఉన్నవారిని తీసుకుంటారా, లేకపోతే కొత్తగా మళ్ళీ ఫ్రెష్గా నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వారిని తీసుకుంటారా? ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం పాత వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే పాత వాళ్ళు అందరూ కూడా వైసీపీకి చెందిన వాళ్ళు, ఆ మూలాలు ఉన్నవారే ఉంటారు కాబట్టి ఆ మ్యాక్సిమం పాత వారిని కొనసాగించేటువంటి అవకాశం ఉండదు. ఫ్రెష్గా నోటిఫికేషన్ ఇచ్చే కొత్త వారిని తీసుకునేటువంటి అవకాశం ఉంది.